ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మరో 4 రోజుల్లో కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ బాంబ్ పేలనుందా? తూర్పున సీఎం రేవంత్ రెడ్డి, పశ్చిమాన మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలు ఖాయం కావడంతో ఉద్యమాల గడ్డ ఎరుపెక్కబోతోందా? జగిత్యాలలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ స్పీచ్ కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తుంది. జగిత్యాలలోని వివేకానంద స్టేడియంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే పనిలో గులాబీ శ్రేణులు నిమగ్నమయ్యారు. ఈ సభ కోసం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి మరీ విజయవంతం కోసం ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న అంశాన్ని అందిపుచ్చుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్న యోచనలో గులాబీ దళం ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు తక్కువే. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు ఎర్రవెల్లికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న సందర్భాలే ఎక్కువ. తాజాగా జగిత్యాల సభకు కేసీఆర్ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకున్నట్లయింది. కేసీఆర్ ప్రసంగించనున్న ఈ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జీవన్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకుంటున్న ఈ వేదిక మీదుగానే బీఆర్ఎస్ పట్టు బిగించే విధంగా నాయకత్వం కార్యాచరణ రూపొందించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే రోజున కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగా గులాబీ పార్టీని ఇరుకున పెట్టాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన మేడిగడ్డ టూర్తో పాటు నస్తూరుపల్లి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం. అంతకుముందు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులను పరిశీలించనున్నారు సీఎం. ఈ సందర్భంగా మేడిగడ్డ రిపేర్ల గురించి చర్చించడంతో పాటు పుష్కరాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే రోజున కాటారం మహదేవపూర్ మార్గ మధ్యలోని నస్తూరుపల్లి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు ధన్వాడలో జిల్లా అధికారులతో సమీక్ష సైతం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాల కారణాలతో పాటు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి తన ప్రసంగం కొనసాగించనున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రయత్నాలను తిప్పికొట్టాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ఇందులో భాగంగానే నస్తూరుపల్లి వేదికను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఇద్దరు నేతలు ఈ నెల 20వ తేదీనే కరీంనగర్ జిల్లా పర్యటన పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా గులాబీ బాస్ కేసీఆర్ సభ డిసైడ్ కావడంతో రేసులో తాము వెనకబడ్డామనే భావనతో సీఎం రేవంత్ రెడ్డి అదే రోజున కాళేశ్వరం పర్యటన పెట్టుకున్నారనే చర్చ జరుగుతుంది. అయితే ఆ రోజున భారీ బహిరంగ సభల్లో ఇద్దరు నేతలు ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ స్పీచ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ని మరోసారి టార్గెట్ చేస్తారా అని యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ నెల 20వ తేదీన ఉద్యమాల పురిటిగడ్డ ఇద్దరు నేతల స్పీచ్లతో ఎలా దద్దరిల్లుతుందో.